ఉత్తమ్ గారు చెప్తున్నప్పుడు ఎంత వాస్తవం ఎంత అవాస్తవం అనేది కూడా చూడాలి. ఎందుకంటే మరి ఉత్తమ్ గారు అంటే ఉత్తమ మనిషి కాదు, ఆయన ఒక సీనియరు, ఆయన గతంలో మంచి బాధ్యతల్లో ఉండే పనిచేసి వచ్చిన ఆయన ఒక పొలిటికల్గా ఎదిగిన వ్యక్తి. ఇక కొన్ని విషయాలు మనం మాట్లాడదు. ఇక టీపీసీసీ ప్రెసిడెంట్ మాజీ ఆయనకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి, 1 2 కాదు. ఇవాళ మంత్రి అయ్యాడు. మరి ఇన్ని విధాలుగా ఎదిగిన ఈ ఉత్తమ్ కుమార్ గారు మరి ఈ చెప్తున్న కొన్ని విషయాలు ఉన్నాయి చూసిరా, దేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ తప్పిదం అట. ఈ యొక్క కాళేశ్వరం అనేది దేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ తప్పిదం అట. సరే, కొంచెం రేవంత్ రెడ్డి గారు నీళ్ళు మీకు కూడా పడ్డట్టునే నోటికి ఎంత వస్తుందంత మాట్లాడుతూ ఉన్నారు. దేశ చరిత్రలోనే, భారతదేశం చరిత్రలో అంటే ఈ 75-76 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో ఇన్నేళ్ళు అవుతుంది మన దేశం ఏర్పడి, దేశ చరిత్రలోనే అతిపెద్ద మానవ తప్పిదం అంటే మరి వారికి ఏ శిక్ష వేయాలి? ఇప్పుడు కేసీఆర్ గారికి ఏ శిక్ష వేయాలి చెప్పుండ్రి? ఉట్టిగా మరి దేశ చరిత్రలో అతిపెద్ద తప్పు చేసిన వాడికి ఏం చేయాలో ఏం చెప్తారో ఒకసారి మీరు వినుండ్రి. చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలట. మీరు చెప్తున్నారు దేశ చరిత్రలోనే అతిపెద్ద తప్పు చేస్తే తప్పును ఒప్పుకొని ఉట్టి క్షమాపణలు చెప్పి పోవాలా? నిజంగా మీరు అన్నట్టు దేశ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదమే అయితే దానికి ఇంత చిన్న శిక్షణ, లేకపోతే నిజంగా దేశ చరిత్రలో అంత పెద్ద తప్పేం చేయలేదు, కేవలం ఇదంతా మీ ఉత్తమాటలే, జస్ట్ క్షమాపణలు చెప్పి తప్పుకునేంత తప్పే చేసిండా? ఈ రెండిట్లలో ఏది నిజమో మీరే చెప్పుండ్రి. ఇది రాసింది మన పేపర్ కూడా కాదు, వాళ్ళ వివేక్ వెంకటస్వామి వెలుగు దినపత్రికలో వచ్చింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ గారే చెప్పిండ్రు, దేశ చరిత్రలోనే అతిపెద్ద తప్పు చేసిన వాడికి ఏం శిక్ష వేయాలి? క్షమాపణలు చెప్పి వదిలేయాలి. మీరు చెప్పుండ్రి. నిజంగా 1,00,000 కోట్లు దుర్వినియోగం అని ఏం చెప్తా ఉన్నారు కదా, 1,00,000 కోట్లు దుర్వినియోగం చేసినోడు కేవలం క్షమాపణలు చెప్పి తప్పుకోవాలా? కేవలం క్షమాపణలు చెప్పి ఎటువంటి యాక్షన్స్ తీసుకోరా లీగల్గా? అంటే ఏముండవా? కమిషన్లు తిన్నారని అన్నారు కదా, 1000 కోట్ల కమిషన్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద తిన్నారన్నారు కదా. నాకు అర్థం కాక ఒక విషయం అడుగుతా ఉన్నా నేను. అరే బై, గవర్నమెంట్ మీదే, పోనీ పైనోళ్ళతోటి మీకు సఖ్యత లేదు అన్నట్టు కాదు. రేవంత్ రెడ్డి గారు పోతారు, మోడీ గారిని కలుస్తారు, షాల్వాలు కప్తారు, పుష్పంగుచ్చాలు అది పూల ఇస్తారు, వస్తారు, మంచిగా కూర్చుంటారు, ముచ్చట పెట్టుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి. బడే బాయ్ అట్లే ఉంటాడు, చోటే బాయ్ ఇట్లే ఉంటాడు. ఇది ఒక అంశం. ఇక్కడ గవర్నమెంట్ మీదే, సంబంధిత అధికారులు మీకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే మీ ప్రభుత్వం మారంగానే పాత వాళ్ళందరినీ పీకేసిరు, మీకు అనుకూలంగా పనిచేసే వాళ్ళందరినీ, కొత్త వాళ్ళందరినీ తెచ్చుకున్నారు. మీరు జస్టిస్ చంద్రచూడ్ గారిని మీరు నియమించిండ్రు, మీరు ఒక కమిటీ వేసిండ్రు, దానికి సంబంధిత పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మీ అండర్లోనే మీకు నచ్చినట్టు జరుగుతున్నాయి. మీకు ఎంత రైట్స్ ఉన్నాయంటే ఇల్లులు కూలగొట్టే రైట్స్ మీకున్నాయి. ఇచ్చిన మాట తప్పి దాన్ని మేనేజ్ చేసుకోగలిగే సత్తా మీకున్నది. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మొత్తం మీ చేతుల మీదుగా నడిపించే ఆ పవర్స్ మీకున్నాయి. ఇప్పుడు మీరే కదా, మొత్తం మీ చేతుల్లో ఉంది కదా. ఎవడనుకుంటే నడుస్తుంది చెప్పండి? ఒక దగ్గర పర్మిషన్ ఇవ్వాలన్నా మీరే, వద్దన్నా మీరే. ఓ ప్రాజెక్ట్ కట్టాలన్నా మీరే, వద్దనుకున్నా మీరే. ఈ ఇంకా మిగిలిన 3.5 ఏళ్ళు మీదే ఈ రాష్ట్రం. ఎవడవునన్నా కాదన్నా అది పెద్దగా ఏదో ఫీల్ అవుతూ ఉంటారు జనాలు కూడా. అప్పుడప్పుడు ఇక మేము కూడా తప్పదు కనుక చెప్తూ ఉంటాం. ఎందుకంటే కొన్నిసార్లు నిజాలు కూడా మాట్లాడాల్సి వస్తుంది. అంటే జనాలకు కూడా నమ్మకం కోల్పోవద్దు, జనాలు కూడా కొంచెం సంతోషంగా ఉండాలని చెప్తాం. ఓట్లేసిందే మనం, అంత మనదే ఉంటుంది అని అంటాం. బట్ వాస్తవానికి ఓపెన్గా అంటే ఇక మనం ప్రాక్టికల్గా మాట్లాడేస్తున్నాం. ఉంటుందా మనది? ఉంటుందా చెప్పుండ్రి? వాడు ఏ నిర్ణయం తీసుకుంటుందే కదా. వాడు ఇల్లు కూలగొట్టాలంటే కూలగొడతాడు, వాడు మన ఊర్లో రోడ్డు వేయాలంటే వేస్తాడు, వద్దనుకుంటూ ఊకుంటాడు. బెల్ట్ షాప్లకు పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, వద్దనుకుంటే ఊకుంటాడు.